మంత్రుల బీఆర్ఎస్ పాపాలను లేఖ ద్వారా ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత బయటపెట్టారన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ మునిగిపోయే నావా అని విమర్శించారు. 10 ఏళ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని నమ్మితే కేటీఆర్ సీబీఐ విచారణ కోరాలన్నారు బీర్ల ఐలయ్య. కాకపోతే వాళ్ళ 10 ఏళ్ల పాలనలో వాళ్ళు కొన్ని కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి ఎదగకుండా కాంగ్రెస్ పార్టీని తొక్కిపెట్టినా కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చింది. కాబట్టి ఏ కేసులకో ఎవరు పెట్టిన ఆరోపణలకో మా ముఖ్యమంత్రి భయపడే వ్యక్తి కాదు. ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రతిపక్షాలన్న మాటలు కూడా మా ముఖ్యమంత్రి అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకు అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా ముందుకు పోతుండు. మీరు చూస్తున్నటువంటి ఈ 15-16 మాసాలలో చూడండి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏ రకంగా పరిపాలన చేసిరు, ఏ రకంగా పాలన నడిపించరు. ఈ 15 మాసాలలో మా గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాల ద్వారా ఈ దగాబడ్డ తెలంగాణ, ఈ అప్పుల తెలంగాణను ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, విదేశాల నుంచి ఏ రకంగా రాబట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలనే ఆలోచన మీద ఉంటుంది తప్ప దేని గురించి మా ముఖ్యమంత్రి ప్రతిపక్షాల గురించి కానీ ఈ ఆరోపణల గురించి పట్టించుకునే సమయం మా ముఖ్యమంత్రికి లేదు. తెలంగాణ ప్రజలు మనకు ప్రజాపాలన అందించారు. ఈ ప్రజాపాలన అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా మంత్రుల ఆలోచన. తెలంగాణలో రైతాంగానికి, మహిళలకు, యువకులకు పెద్దపీట వేసి తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్గా ఉండాలనే ఒక లక్ష్యంతో మా ముఖ్యమంత్రి పోతున్నాడు.